తల్లి గర్భంలో నుండి ఆ వచ్చిన ఎంటికలను ప్రార్థన చేసి తిద్దాం. ఇసాక్, సంధ్య నీ పాపం కట్టుకొని రండి తొందరగా, ఎందుకంటే నేను షార్ట్గా చేస్తా. ప్రార్థించుకుందాం. ప్రార్థన జీవం కల్ల మతం లేని స్తోత్రం. ఈ చిన్న బిడ్డ వయసునందును జ్ఞానవంతులు మనుషుల దయతో దేవా మీ దయలేదుంటే కృప చూపండి. ఇస్సాకును సంధ్యను ప్రేమించి ఒక మంచి బిడ్డనిచ్చినావు. ఆ బిడ్డ బ్రతుకాలం అంతా కృపాక్షమంగా ఆ బిడ్డ బిడ్డ వచ్చిన ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ఒడిలో నుండి వచ్చిన ఎంటికలను మందిరంలో తీసే భాగ్యం ఇచ్చావు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన తల్లిదండ్రులను, బంధువర్గాన్ని, సంఘమును, వచ్చిన పెద్దలందరినీ నీ మందిరంలో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తొందరగా తీసేసుకోండి, ఈ సమయం మళ్ళీ రాదు కదా. సరే, ప్రార్థన చేస్తున్నాం. జీవం గల తండ్రి నీకు స్తోత్రం. ఆ బిడ్డ బ్రతుకాలం అంతా కృపాక్షేమంగా ఆ బిడ్డ దయచేయండి. ఆ బిడ్డ తండ్రి ఎదిగి ఫలించి మీ మహిమ కొరకు ఆ బిడ్డ ఎదుగుటకు ఆశీర్వదించమని ప్రత్యేకంగా నీ బిడ్డలు నీ మందిరంలో ఈ కార్యక్రమం జరిపించారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబాన్ని అందరిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.